అని గోవిందపట్నం అని అంటారు. మనం గోవిందపట్నం టెంపుల్ దగ్గర అయితే సో అప్పటికే ఆ విగ్రహానికి పగుళ్ళు ఉన్నాయి. టెంపుల్ నుంచి ఆ విగ్రహానికి డిస్టెన్స్ తిరుపతిలో విశ్రాంతి తీసుకున్నట్టు చరిత్ర చెబుతుంది. రేపు మీకు తిరుమల పైన శ్రీవారి దర్శనం, తిరుమల ప్రదేశాలు ఇవన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. తిరుమల పైన ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునే ముందు మనం శ్రీ గోవిందరాజ స్వామి వారిని దర్శించుకుందాం. తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ ఉండేటువంటి ఏరియాని గోవిందపట్నం అని అంటారు. ఈ గోవిందరాజ స్వామి టెంపుల్ ఆపోజిట్ లో కోనేరు అయితే ఉంటుంది. మనం గోవిందపట్నం టెంపుల్ దగ్గర అయితే వెళ్ళబోతున్నాం. ఈ గోవిందరాజ స్వామి ఆలయానికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్రలో ఒక పాయింట్ అయితే మీకు చెప్తా. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నయ్య గోవిందరాజుల వారు పూర్వం క్రిమిక్రాంతకుడు అనే చోళరాజు తన రాజ్యంలో వైష్ణవ మతం ఉండకూడదని చిదాపురంలో గోవిందస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి శ్రీ గోవిందరాజుల వారి స్వామి విగ్రహాన్ని సముద్రంలో విసిరేశారు. సో ఫ్రెండ్స్, ఈ కథ వింటే మీకు ఒక్కటి గుర్తొస్తుందిగా, అదే దశావతారం. వాళ్ళు కూడా ఈ చరిత్రలో ఉన్నటువంటి ఒక పాయింట్ ని తీసుకుని ఒక మూవీ రూపంలో చిత్రీకరించారు. సో తర్వాత ఏం జరిగింది? అలా సముద్రంలోకి విసిరేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కొందరు వైష్ణవులు ఆ విగ్రహాన్ని చూసి రామానుజాచార్య శిష్యుల సహాయంతో ఊరు దాటించి తిరుపతికి తీసుకొచ్చారు. సో అప్పటికే ఆ విగ్రహానికి పగుళ్ళున్నాయి. పగుళ్ళున్న విగ్రహాన్ని ఆరాధించకూడదు కాబట్టి తిరుపతిలో ఉన్న మంచినీటి గుంట అనే ప్లేస్ లో విగ్రహాన్ని ఉంచారు. సో ఈ టెంపుల్ నుంచి ఆ విగ్రహానికి డిస్టెన్స్ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఆ విగ్రహాన్ని అయితే మీకు చూపించలేకపోయా. ఈ గోవింద స్వామి విగ్రహం ఏ ఆకృతిలో అయితే ఉంటుందో అదే విధంగా సున్నపరాయితో ఈ విగ్రహాన్ని నిర్మించారు. సో అందువల్ల ఈ టెంపుల్ లో ఉన్న శ్రీ గోవిందరాజ స్వామి విగ్రహానికి అయితే అభిషేకాలు జరగవు. కానీ తిరుమల పైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా అయితే సుప్రభాతం, సహస్రనామార్చన, నైవేద్యం, ఏకాంత సేవ ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా ఇదే విధంగా జరుగుతాయి. చాలా మంది భక్తులు ఈ గోవిందరాజ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరుమలకైతే బయలుదేరుతారు. తమ్ముడైన శ్రీనివాస వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలిసిపోయి కింద ఉన్న తిరుపతిలో విశ్రాంతి తీసుకున్నట్టు చరిత్ర చెబుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయానికి 2 గాలి గోపురాలు అయితే ఉన్నాయి. ఎంట్రన్స్ లో ఉన్న గాలి గోపురం బాగా పెద్దది. లోపడున్న గాలి గోపురం అయితే చాలా పురాతనమైనదంట. రామాయణ భాగవత శిల్పాలతో గోపురం చాలా అందంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగా గోవిందరాజ స్వామిని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందామా? సంతానం లేని కాశీరాజు కుటుంబ సమేతంగా సంతాన భిక్షను కోరేందుకు తిరుమలకి వచ్చారంట. స్వామిని కాశీరాజు దంపతులు భక్తితో సేవించారంట. స్వామివారు అనుగ్రహించి రాణి కలలో కనబడి, నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ నాకు ముక్కెరలోని మణిని కోరారంట. అందుకు ఆమె నిరాకరించి, నేను నా భర్త యొక్క అనుమతితో ఇస్తాను అని చెప్పిందంట. అందుకు స్వామివారు, సరే అయితే మా అన్న గోవిందరాజుకి చెప్పి మా అన్న ఇమ్మని చెప్తే అప్పుడు నీకు నీ సంతానం ప్రసాదిస్తానని చెప్పాడంట. ఈ కారణం చేతే తిరుమల పైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగా గోవిందరాజు వారిని భావిస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి చరిత్ర. సాటర్డే అయితే మాత్రం ఈ టెంపుల్ చాలా రష్ గా అయితే ఉంటుంది. మేము దర్శనానికి 5 o'clock వెళ్ళాం. వెళ్ళొచ్చే లోపల పెద్ద లైన్ అయితే ఉంది. చూసారా లైటింగ్స్ తో ఈ గాలి గోపురాలు ఎంత అందంగా అయితే కనబడుతున్నాయో. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కొబ్బరికాయలు, పూజ సామాగ్రాలు అన్ని ఇక్కడ బయట దొరుకుతాయి. సో స్వామివారికి తులసి మాలలు చాలా ఇష్టం, తప్పక తీసుకువెళ్ళండి. సో మీకు టెంపుల్ కి వెళ్లే దారిలో మీకు చుట్టూ కూడా షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి. లైటింగ్ తో ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది. ఈ ఆలయంలోకి మొబైల్ ఫోన్స్ అయితే అలౌ లేదు, బయట పెట్టి వెళ్ళాలి. బ్రహ్మోత్సవాలు చేసే టైంలో ఈ టెంపుల్ అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదు, చాలా రష్ గా అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ ఈ వీడియోలో పెట్టలేదు. మీరు ఎప్పుడైనా వస్తే గనక ఆ టెంపుల్ కూడా దర్శించుకోండి. సో మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం విష్ణు నివాసానికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ విష్ణు నివాసం అన్నది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. సో మనం ఇక్కడ రూమ్స్ అయితే మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ డే పడుతుంది, లేదంటే 5 hours 6 hours వెయిట్ చేయాలి. రూమ్స్ కూడా దొరికితే, ఒక దొరకకపోతే కనుక ఇక్కడ లాకర్స్ అయితే ఉన్నాయి. అలాగే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా ఇక్కడ భోజనం పెడతారు. మార్నింగ్ ఉప్మా పెడతారు, ఆఫ్టర్నూన్ సాంబార్ రైస్ ఆర్ కర్డ్ రైస్ అండ్ చిన్న పచ్చడి కూడా పెడతారండి, చాలా బాగుంటది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. రేపు మీకు తిరుమల పైన శ్రీవారి దర్శనం, తిరుమల పైన చూడాల్సిన ప్రదేశాలు ఇవన్నీ కూడా మంచిగా వీడియో తీసి పెడతా, చూడండి, డోంట్ మిస్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.